హాయ్ ఫ్రెండ్స్, మా పరిశోధన వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గతంలో ఈ క్యాండిడేటు అమ్మవారి దగ్గరకు వచ్చి బ్రాందీ ఆపేయడానికి పసుపు తాగాడు. కానీ ఇప్పుడు 6 నెలలు తాలినాక ఇప్పుడు వచ్చి తీసి నేను మళ్ళీ మందు తాగాల అన్నట్టు చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను 1 సంవత్సరం ఉంటానని వేసుకోపోయాడు. ఆ రోజు కూడా దండ. ఇప్పుడు ఆ దండని తీసేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ అతని విషయం ఏందో ఇప్పుడు మనం చూద్దాం. పశువు దాకా ఎన్ని రోజులు అయిందా? ఏంటది ఒక 5 నెలలు 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. నువ్వు లైఫ్ పెట్టుకున్నావా 6 నెలలు పెట్టుకున్నావా? సంవత్సరం పెట్టుకున్నాను, జనవరి దాకా పెట్టుకున్నాను. మరి ఇప్పుడు ఎందుకు తీసేయాలనుకుంటున్నావు ఆ బిళ్ళ? ఇది మాది మన తాగుబోతాలు తక్కువ సామాసానికి ఆ వాసనకి దానికి తలనొప్పి వస్తా, వాళ్ళు సాగులు వస్తా అనలేకపోతున్నా. ఏమన్నా తాగితే ఇబ్బంది వస్తుందేమో నేను భయపడి మళ్ళీ వచ్చి తీసేస్తున్నావు అంతేనా? సరే, ఇప్పుడు నువ్వు తీసేస్తే మరి తాగొచ్చిన మళ్ళీ ఇంట్లో మళ్ళీ ప్రాబ్లం కాదు నీకు? ఏమందా? నేను జిమ్లో దగ్గర చేసుకుంటాను అంత అవసరం వచ్చింది. అయితే ఇంకా ఇబ్బంది లేదైతే మళ్ళీ ముందు తాగాలి. నువ్వు తాగాల్సిందే. ఆలోచించి చెప్పు మళ్ళా. అది కాక అది ఆపేసిన నెల నుంచి నరాల నొప్పులు ఎక్కువ ఒకసారి ఆపేసినట్టుగా నరాల నొప్పులు చాలా రోజులు అయినా తగ్గడం వల్ల ఎంత తాగి ఎంత అసలు ఏమైనా పని చేయాలని కానీ కథకం బిగేలేకుండా అదే ముందు ఉంటే మనం తీసుకొని కథకం లాగేస్తాం. పట్టుబట్ల దాని దగ్గర ఏందో మనిషి తాగేటప్పుడు ఒక విధంగా తాగినప్పుడు ఒక నీరసం ఎంత తిన్నా ఏం తిన్నా కానీ ఏం ఎట్లా మనిషి శక్తి రావడం లేదు. ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు మంచి మందు వస్తుంది అని ఏమన్నా మనసు మారుస్తున్నావా? ఇంకా సమస్యలకి వీటికి అది కాక మనం నైట్ ప్రోగ్రామ్ అంతా ఇంకా డ్యామ్లో యాడ్ చేయాలా. చేపలో పోయినప్పుడు పొద్దుపోయినా అని ఉండాలా. వానలకి గానలకి పెట్టుకుంటా అంతేనా? మన తాగింట్లో వ్యవహారాలు కానీ చేస్తా ఇట్టి వ్యవహారాలు మన కాడ ఉండవు కానీ తాగినా మన పని అయిందా మన వ్యవహారం. అదే అటువంటి వ్యవహారాన్ని ఉండకుండా మళ్ళీ కావాలనుకో వద్దనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి తాగుతాం. మళ్ళీ వచ్చేస్తాం. ఇప్పుడు మాత్రం వద్దు నీకు వెనక్కి తీసేసుకోమంటే ఒట్టిని. సరే అయితే తీసేస్తాము. దండం పెట్టు. అమ్మా నేను సంవత్సరం పెట్టుకున్నాను, 6 నెలలకి తీసేస్తున్నా. నాకు ఏ సమస్య లేకుండా చూడమ్మా. ఎంత కష్టాలు నష్టాలు కలిగిగే కాకమ్మా. అవునులే, ఇట్లా తీసేయకుండా ఆడ తాగేసి ఆ ఏదైనా ఇబ్బంది పెట్టి బాధపడి ఉంటే ఇంకొక విధానం ఉన్నాం. వాడు తెలివిగా మేధావి కాబట్టి వచ్చేటికి తీసేసి దండ తీసేసి మళ్ళీ మొదలు పెడతాడు అనమాట. చంద్రబాబు నాయుడు ముందు మంచి మందు వస్తుందని వాడు కోరుకున్నట్టుంది. తాగుతా శక్తి బలం తగ్గిపోతూ ఉంది. ఇంట్లో కూడా వ్యవహారం చేయలేకున్నట్టున్నాడు. ముందు కానీ తాగితే ఇంట్లో యుద్ధం చేయొచ్చని వాడు బాధ. అదే వస్తుంది నాకు లెక్క. నాకు మనస్ఫూర్తి తీయడం లేదు, కానీ సమస్యల వల్ల తీయాల్సి వస్తుంది. అంతే, మనశ్శాంతి లేక తీసేస్తున్నాడు. ఏదో ప్రభుత్వానికి ప్రశాంతం ఉండాలని కోరిక. అసలు దాని ఆలోచన అనేది లేదు నాకు ఇప్పుడు కూడా మైండ్లో. నేను దాన్ని ఎంత దూరం చేస్తున్నా కానీ వీళ్ళు పెట్టి టార్చర్లకు తట్టుకోలేక దాని ఎమ్మిడికి బలవంతం కూడా రావాల్సి వస్తుంది. దాంట్లో దాని ఎమ్మిడికి పోయేవాడిని కాదు. ఇప్పుడు నాకంటే ముందు ఆయన మళ్ళీ మా అన్నలందరూ పోయి వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళ కాపురాలు బాగున్నాయి, వాళ్ళ కాపురాలు అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఎట్టపోతున్నా కానీ నాకు ఈ సమస్య వస్తుంది. సరే సరే, తీసేసినావు కాబట్టి నేనేం చేయకు. వాడికి లెక్కలే చేసుకున్నట్టు లెక్క చెప్పుకొని చేసినావు కాబట్టి నీకేం చేయదు. హ్యాపీగా తాగి జర్నీ చేయి. అది కూడా తాగలేని చెప్పలేను అని తాగుతావు. కానీ తీసేస్తే ఏ టైంలో ఎట్టుంటాడో తెలియదని ముందు జాగ్రత్త పడుతున్నావు. ఏ టైంలో ముందు కాడికి లాగితే వెళ్ళాలి నువ్వు. సరే సరే, పేస్ట్ అయితే